దౌర్జన్యం. వాళ్ళంతా దమ్ముంటే ఆయన మాట్లాడిన దానికి ప్రత్యుత్తరం ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి. ఎదుగో నీకు చెప్పేది రాంగ్ అని చెప్పి ప్రూఫ్ చేయాలి. అది చెప్పకపోగా ఏం చేశారంటే ఆయన మీద పడ్డారు. ఏం చెప్పారు చూడండి, కింద 58 వచనంలో. मग ते त्याला शहराबाहेर घालून दगडमार करू लागले आणि साक्षीदारांनी आपले वस्त्रे शौल नावाच्या एका तरुणाच्या पायाजवळ ठेवली. ते दगडमार करीत असता ఏమంటున్నాడు ఆయన, పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రుమి చూచిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వని పాదముల యొద్ద తన వస్త్రములు పెట్టిరి. స్టిఫెను వస్త్రాలు తీసేశారు. పౌలు అనబడినటువంటి సౌలుగా ఉన్నప్పుడు స్టిఫెన్ మరణానికి ప్రధాన ముద్దా ఎవరంటే పౌలుగా వెళ్ళబడ్డ సౌలే. ఆయన బట్టలు తీసి, ఇదిగో నీవే సాక్షి, ఇడు తప్పు చేశాడు, ధర్మశాస్త్రాన్ని దూషించాడు, మన మోషే రాసిన గ్రంథాన్ని తప్పు పట్టాడని చెప్పేసి లేనివి మోపి ఊరు బయటికి ఈసుకుపోయి రాళ్ళతో కొట్టేశారు అన్నాడు. మరి ఈనాడు చంపితే మన పెద్ద ఫరక్ పడుతుందా? అంతకి ఇంకా రెంటింపు సేవకులు తయారయ్యారు. ఎక్కడైతే మనం బైబిల్లో చూస్తున్నామో, ఎక్కడైతే వాక్యాన్ని అణిచి వేయాలనుకున్నారో అక్కడే ఇంకా అత్యధికముగా ఏమైపోయింది, వాక్యం విస్తరించింది. ఏ సమయంలో అయితే ఎంతమందిని అయితే చంపాలనుకున్నాడు అంతకి 100 రెట్ల మందిని ప్రభావితం చేశాడు వాక్యం ద్వారా. ఈ సాక్షిగా ఉన్న ఈ పౌలే సౌలుగా మారి తన ప్రాణాన్ని సైతం అర్పించాడు. సౌలాన్ని ఎలా చంపాలంటే ఆయన అన్న మాట్లాడిందో తెలుసా? నా తలకాయ నరకండి, నా స్థిరస్థేధనం చేయండి. ఈ యెరూషలేము ఈ గడ్డ మీదే ఎంతోమంది ప్రాణాలు నేను చిందించాను, ఎంతోమంది రక్తాన్ని ఈ భూమి మీద చిందించాను, అందుకే నా రక్తం కూడా ఈ భూమి మీదే తడవాలన్నాడు. దేవుడు ఖచ్చితంగా ప్రవీణ్ అన్న లాంటి వారిని ఎంతమందినైనా తయారు చేయగలరు. సౌలు గారు పౌలుగా మారక మునుపు స్టిఫెన్ గారిని చంపుతున్నప్పుడు స్టిఫెన్ గారు వాదించిన వాదానికి తిరగలేక ఆయన ఏం చేశారో తెలుసా? దేశద్రోహిగా, దైవద్రోహిగా